కావాలంటే చాలా టైం పడుతుంది. అందుకని వాళ్ళతో ఉంటూ వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్ మనం ఇంటి దగ్గర స్కూల్లో కూడా క్రియేట్ చేసుకోవాలి. అందుకే 3rd క్లాస్ నుంచి 2 సెక్షన్స్ ఉంటాయి, 2nd క్లాస్ వరకు 3 సెక్షన్స్ ఉంటాయి. క్లాస్కి 25 మంది పిల్లలు చెప్పిన టీచర్కి, ఎందుకంటే ఇక్కడ కొట్టడం, అరవడం, కసులుకోవడం ఉండకూడదు, పిల్లలకి అర్థం చేసుకునేటట్టు చెప్పడం టీచర్ ప్రయత్నించడానికి. అందుకనే తక్కువ మందితో ఈ 3 క్లాసులు, అంటే ఎల్కేజీ, యూకేజీ 1, 2 తరగతుల వరకు తక్కువ సంఖ్యతో ఉంటాయి. 3rd క్లాస్ నుంచి డెవలప్ into 2 సెక్షన్స్. సో తిరుగు చెల్లి కనిపించవు. ఈ కార్యక్రమానికి పిల్లల్ని తయారు చేసి ఆద్యంతం వీక్షించిన తల్లిదండ్రులకు, అలాగే పిల్లలకు శిక్షణ ఇచ్చిన క్లాస్ టీచర్లకు, మహేష మిస్, దీక్షా మిస్ అండ్ శ్యామలా మిస్, అలాగే సెకండరీ పిల్లలు వీళ్ళకి నాటకాలు కానీ డాన్స్ కానీ ఇచ్చిన మునజ్జా కానీ వేరే పిల్లలకి కానీ, అలాగే యాంకర్స్గా వచ్చిన 7th క్లాస్ పిల్లలు, అలాగే రివ్యూ వస్తున్న వాళ్ళు అందరికీ, ఆర్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ సహకారం అందించిన వాళ్ళు, పీటీ సార్, పీటీసీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందరి సహకారంతోనే ఈ కార్యక్రమం, ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా వరుసగా 4వ రోజు ఈరోజు వాడాలన్నా మీ అందరి సహకారంతోనే దిగ్విజయంగా జరుగుతుంది. ధన్యవాదాలు. మంచి పాటలు వినిపించండి పిల్లలకి. సినిమా పాటల్లో కూడా మంచి సాహిత్యం ఉంటుంది. ఈ పాటలు ప్రతిసారి ఎందుకు పెడతామంటే అమ్మాకి నాన్నలకి ఒక డివోషనల్గా మా సంగీతం టీచరు రాసి పిల్లలతో పాడించిన పాట 15 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసింది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. సో ఇటువంటి పాటలు పిల్లలకు వినిపిస్తూ ఉండడం చిన్న వయసులో చాలా పట్టేసుకుంటారు. వినండి ఆశాంతంగా, కొంచెం సేపు ఉండి మీరు మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.